ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. వినాయక చవితి సందర్భంగా మనకి ఎక్కువగా కూడా జిల్లేడికాయలు చేస్తూ ఉంటారు. కానీ ఆ జిల్లేడికాయలు అనేవి మనకి స్టీమ్ చేసి అంటే ఆవిరి మీద ఉడికించినవి తెలుసు, కానీ ఇలా ఫ్రైడ్ చేసినవి తెలుసా? తెలియకపోతే కనుక ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అనేది మీరు ఈ వీడియో ఫాలో అయిపోండి అండ్ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో దీనికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి అయితే ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి తురుముని 1 కప్పు, అరకప్పు బెల్లం తురుము వేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా దగ్గరగా అయిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేసుకొని మనకి కొబ్బరి లౌస్కి ఎలాగైతే చేస్తామో అలానే ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. దీనికన్నా కూడా ఇంకా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకుంటే బెల్లం అనేది క్యారమలైజ్ అయిపోయి చల్లారిన తర్వాత బాగా గట్టిగా అయిపోతుంది. సో ఈ స్టేజ్లో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు వాటర్ అయితే పోసుకోవాలి. వాటర్లోకి ఒక 1 టీ స్పూన్ వరకు నెయ్యి వేసేసుకోవాలి. అలాగే ఈ వాటర్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నేను బెల్లం పౌడర్ వేస్తున్నాను. మీ దగ్గర బెల్లం ఉంటే బెల్లమే ఒక 2 అంటే ఒక పావు కప్పు వేసుకోండి. ఎందుకంటే మనకి ఔటర్ లేయర్ అనేది చప్పగా లేకుండా స్వీట్గా ఉండడం కోసం వేస్తున్నాను. ఇప్పుడు నీళ్లు మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు బొంబాయి రవ్వను వేసేసుకోవాలి. ఉండలనేవి లేకుండా జాగ్రత్తగా వేసుకుంటూ దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. అండ్ ఈ రవ్వ కూడా వేయించాల్సిన అవసరం అయితే ఏం లేదు, డైరెక్ట్గానే మనము యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా వేసేసిన తర్వాత ఉండలనేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకుంటూ ఇలా బాగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి కొంచెం గోరువెచ్చగా అయిన దాకా పక్కన పెట్టేసుకోండి. సో మనం చేతికి ఎంత వేడైతే పట్టగలమో అంత వేడికి వచ్చిన తర్వాత చేతికి కాస్తంత నెయ్యినైతే అప్లై చేసేసుకొని ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. ఇలా ముద్దలాగా చేసిన తర్వాత ఇందులోంచి కొంచెం బాల్ని తీసేసుకొని అంటే కొంచెం పిండిని తీసుకొని ఈ విధంగా ఉండలాగా చేసేసుకొని చేతికి నెయ్యి రాసేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు చేతికి కంపల్సరీ నెయ్యి ఉండాలి. అండ్ ఈ మిశ్రమం అనేది ఎక్కడ పగుళ్ళనేవి లేకుండా సాఫ్ట్గా ఒత్తుకోవాలన్నమాట. ఇలా ఒత్తిన తర్వాత దీనికి మధ్యలోకి స్టఫింగ్గా మనం ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమాన్ని కూడా కొంచెం రౌండ్ షేప్ కాకుండా ఓవెల్ షేప్లోకి ఒత్తుకొని వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఓవెల్ షేప్లోకి ఒత్తుకొని ఎక్సెస్గా ఉన్న పిండిని తీసేసి ఈ విధంగా నీట్గా ఎక్కడ పగుళ్ళు అనేవి లేకుండా సాఫ్ట్గా రోల్ చేసుకోవాలి. పగుళ్ళు అనేవి ఉండకుండా చూసుకోండి, ఎందుకంటే మనకు ఆయిల్లో వేయగానే అవి పగుళ్ళు వచ్చేస్తాయి. కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పగుళ్ళు అనేవి లేకుండా నీట్గా చేసుకోండి. సో అన్నిటిని కూడా ఈ విధంగానే ఓవెల్ షేప్లోకి చేసుకోవాలి. మన లోపల కొబ్బరి స్టఫింగ్ అనేది రౌండ్గా చేయకుండా ఓవెల్ షేప్లోకి చేసి పెట్టుకుంటే ఇది ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. ఈ విధంగా అన్నిటిని కూడా చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. ఇది మన నైవేద్యానికనే కాదు, మనకి ఎప్పుడైనా స్నాక్స్ తినాలనిపించినప్పుడు కూడా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అవుటర్ లేయర్ క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కనుక ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి తిన్నారంటే మళ్ళీ వదిలిపెట్టరండి, మళ్ళీ చేసుకొని తింటారు, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే వీటిని డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ పెట్టుకొని ఆయిల్ మీడియం హీట్లో ఉండగానే ఒక్కొక్కటిగా ఆయిల్లో డ్రాప్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. సో నేను చిన్న కడాయి పెట్టాను కాబట్టి 2 వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. మీరు పెద్ద కడాయి పెట్టుకుంటే అన్నీ ఒకేసారి ఫ్రై చేసుకోండి. అండ్ వేయగానే కలపకూడదు, కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత అప్పుడు కలపండి, ఎందుకంటే ఆ పైన రవ్వ మిశ్రమం అనేది విరిగే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగానే అన్నిటినీ ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకొని వీటిని స్వామివారికి నైవేద్యంగా పెట్టుకోవచ్చు. అండ్ మనకి స్నాక్స్గా తినాలనిపించినప్పుడు, స్వీట్ తినాలనిపించిన కూడా ఈ రెసిపీని ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఒకసారి తిని చూడండి ట్రై చేసి. లోపల చాలా మెత్తగా, అవుటర్లో క్రిస్పీగా, చాలా అంటే చాలా బాగుంటుందండి. వీడియోలో వినాయక చవితి సందర్భంగా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రీతిపాత్రమైన ఉండ్రాళ్ళు, కుడుములు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను పక్కా కొలతలతో చూపిస్తాను. సో తెలిసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. తెలియని వాళ్ళు ఉంటే కంపల్సరీ నేను పాటించే మెజర్మెంట్స్ని మీరు ఫాలో అవుతూ చేయండి. చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఫస్ట్ టైం చేసినా కూడా చాలా నీట్గా వస్తాయి అన్నమాట. అది ఎలాగో చూద్దాము. సో ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత ఇందులో ఒక పావు కప్పు వరకు శనగపప్పుని ఒక గంట ముందుగా నానబెట్టుకొని శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ఆ నానబెట్టుకున్న శనగపప్పుని వాటర్లో వేసుకోవాలి. అలాగే ఇందులో ఒక పావు కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. సో నెయ్యి వేయడం వల్ల కుడుములకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత శనగపప్పుని వాటర్లో బాగా మెత్తగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. సో ఈ శనగపప్పు ఉడికే ప్రాసెస్లో
మనకి హాఫ్ కప్ వరకు వాటర్ తగ్గిపోతాయి అన్నమాట. సో మనకేంటంటే బియ్యం పిండికి కప్పుకి కప్పున్నర వాటర్ మాత్రమే కావాలి. ఇప్పుడు శనగపప్పు ఉడికిన తర్వాత ఒక కప్పు బియ్యం పిండికి కప్పున్నర బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. సో నేనైతే కప్పున్నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోయింది నేను యాడ్ చేయడం వల్ల. కాబట్టి మీరు చూసుకొని దానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి. అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని ఈ బెల్లం మొత్తం కూడా ఆ వాటర్లో కలిసిపోయి బాగా ఉడికేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. ఇంకొక 2 నిమిషాల తర్వాత చూసినట్లయితే బెల్లం కూడా బాగా కరిగిపోయింది. సో ఇలా ఉడుకుతున్నప్పుడు ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక కప్పు బియ్యం పిండిని యాడ్ చేసుకోవాలి. సో ఈ కుడుములకి తడి బియ్యం పిండి అయితే టేస్ట్ బాగుంటుంది. తడి బియ్యం పిండి లేదు అనుకుంటే పొడి బియ్యం పిండి అయినా వాడుకోవచ్చు. బట్ తడి బియ్యం పిండి వాడితే మాత్రం వాటర్ కన్సిస్టెన్సీ తగ్గించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు నేను పొడి బియ్యం పిండి వాడాను కాబట్టి కప్పుకి కప్పున్నర వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఇప్పుడు ఇలా పిండి వేసిన తర్వాత ఈ విధంగా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎక్కడ కూడా పొడి పిండి లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని మనం చేతికి పట్టగలిగేంత వేడి వచ్చేంత వరకు చల్లార్చుకోవాలన్నమాట. అది చల్లారే లోపుగా మనం ఇప్పుడు అవి ఉడికించుకోవడానికి ఇడ్లీ పాత్రలకి కాస్తంత నెయ్యిని ఈ విధంగా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మీకు ఎన్ని ప్లేట్లు అయితే పడతాయో అన్ని ప్లేట్లని ఈ విధంగా నెయ్యి రాసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం బియ్యం పిండి చూసినట్లయితే సో గోరువెచ్చగా అయిపోయింది. సో మనం ఎంత వేడి పట్టగలమో అంత వేడి ఉంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు నేను గోరువెచ్చగా ఉన్నప్పుడు ఈ విధంగా మొత్తాన్ని కూడా ఈ విధంగా సాఫ్ట్గా చేసుకుంటున్నాను. ఒక ముద్దలాగా చేసుకోవాలన్నమాట. ఈ విధంగా బాగా పిసుకుతూ చేయండి. ఇలా చేసేటప్పుడు మన చేతికి నూనె కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని చేస్తే సాఫ్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా పిండిని తీసుకుంటూ ఉండ్రాల్లా చేసుకోవాలి. సో ఉండ్రాలు అనేవి మన చేతికి నెయ్యి రాసుకుంటూ చేస్తే ఇలా నీట్గా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట బాల్స్ అనేవి. అలాగే ఉండ్రాల తర్వాత నేను కుడుములు కూడా చేస్తున్నాను. ఇప్పుడు మీకు ఇందులో 4 రకాల షేప్స్ చూపిస్తాను. సో ముందుగా అయితే ఉండ్రాలు చేశాను, తర్వాత కుడుములు అనమాట. ఈ విధంగా ఒక ముద్దలాగా తీసుకొని ఒక ఆకు మీద కానీ చెయ్యి మీద కానీ ప్లాస్టిక్ పేపర్ మీద కానీ వేసుకొని ఈ విధంగా ప్రెస్ చేస్తే కుడుములు అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు వీటిల్లోనే నేను ఇంకొక షేప్ చూపిస్తాను. ఈ విధంగా ఒక పిండి ముద్దను తీసుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసి ఇలా మనం వేళ్ళతోటి ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే ఇది ఒక షేప్ లాగా తయారవుతుంది అనమాట. ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు నేను ఇంకొక షేప్ చూపిస్తాను. ఇంకొక బాల్ తీసుకొని ఈ విధంగా మోదకం షేప్లో మన చేతులతోనే ఈ విధంగా ప్రెస్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ప్రెస్ చేసేసుకొని మనకి స్పూన్ తోటి 4 వైపులా ఘాట్లు పెట్టుకుంటే మోదకం షేప్లో రెడీ అయిపోతుంది. సో మీకు ఇందులో ఏ షేప్ అయినా చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా మనకి 4 రకాల ప్రసాదాలు రెడీ అయినట్టే. కాబట్టి మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా మీకు నచ్చిన షేప్స్లో మీకు ప్రసాదాలు అనేవి చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. ఎక్కువ టైం కూడా తీసుకోదు. అండ్ ఈ కుడుములు అనేవి మనకి తినడానికి కూడా చాలా మంచిది, హెల్త్కి మంచిది అనమాట. సో ఇవి తొందరగా డైజెస్ట్ అయిపోతాయి, ఎక్కువ టైం కూడా తీసుకోదు, చాలా లైట్ ఫుడ్ అనమాట ఇది. అలాగే వినాయకుడికి కూడా ఎంతో ఇష్టమైన ప్రసాదం. ఇప్పుడు అన్నిటినీ తయారు చేసుకొని ఈ ఇడ్లీ పాత్రలు ఏవైతే ఉన్నాయో ఆ ప్లేట్లలోకి మనం అన్నిటినీ కూడా ఈ విధంగా నీట్గా సర్దేసుకోవాలి. మీకు ఎన్ని ప్లేట్లు పడతాయో అన్ని ప్లేట్లు పెట్టేసుకోండి. కానీ మోదకాలు అనేవి మాత్రం పైన ఫస్ట్ ప్లేట్లో పెట్టుకోండి. సో అప్పుడు అవి షేప్ అవుట్ అవ్వకుండా నీట్గా అలానే ఉడికిపోతాయి అన్నమాట. చూసారు కదా, అన్నిటినీ ఈ విధంగా పెట్టేసుకోండి. ఒకదాని మీద ఒకటి పెట్టినా కూడా ఒకదానికొకటి అతుక్కోకుండానే చక్కగా వస్తాయి. ఇలా అన్నిటినీ పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ పోసుకొని వాటర్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఈ ప్లేట్లన్నిటినీ పెట్టేసుకుని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ఉడికించండి. ఎక్కువ టైం కూడా ఏం అవసరం లేదు. ఒక 10 మినిట్స్లోనే సాఫ్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఉడికిన తర్వాత ఇలా పట్టుకుంటే ఇలా ఉంటాయి.
సో దీని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే పర్లేదు, బట్ కొత్తగా చేస్తున్న వాళ్ళకైతే అర్థం అవ్వాలి కాబట్టి ఇలా పైన గట్టిగా అవుతుందన్నమాట. సో అప్పుడైతే పర్ఫెక్ట్గా ఉడికినట్లు. చూసారు కదా, అన్నీ కూడా ఈ విధంగానే ఉడికించుకోవాలి. చూసారు కదా, వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళు కుడుములు రెడీ అయిపోయాయి. సో చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. వినాయకుడికి ఎంతో ఇష్టమైన ప్రసాదం, అండ్ మనం తిన్నా కూడా మనకి చాలా లైట్ ఫుడ్ అనమాట, తొందరగా డైజెస్ట్ అయిపోతాయి అండ్ హెల్త్ కూడా చాలా మంచిది అండ్ సింపుల్గా చేసుకోవచ్చు. సో వినాయక చవితి స్పెషల్గా వినాయకుడికి ఎంతో ఇష్టమైన ఉండ్రాళ్ళ పాయసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ ఉండ్రాళ్ళ పాయసం అనేది వినాయకుడికి చాలా ప్రీతికరం అనమాట, చాలా ఇష్టం కూడా. అలాగే మనం ఇంట్లో చేసుకోవడం కూడా చాలా సింపుల్, చాలా టేస్టీగా కూడా చేసుకోవచ్చు. చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే పర్ఫెక్ట్గా చేయొచ్చు అనమాట. సో అది ఎలాగో మనం చూసేద్దాము. మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సో దానికోసం అయితే ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఒక 2 కప్పుల వరకు అయితే వాటర్ పోసుకోవాలి. మనము దీనికి మెజర్మెంట్స్ అయితే ఇంపార్టెంట్ అనమాట. సో వాటర్లో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు అయితే బెల్లం, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి, ఒక చిటికెడు ఉప్పు, కొద్దిగా యాలకుల పొడి వేసుకోవాలి. సో ఉప్పు వేయడం వల్ల మనకి పాయసం తినేటప్పుడు వెగటు కొట్టకుండా ఉంటుందన్నమాట. నేను బెల్లం పొడి వాడాను, మీరు కావాలంటే దంచుకున్న బెల్లాన్ని మెత్తగా దంచి వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ నీళ్ళు కాస్త వేడెక్కిన తర్వాత 1 కప్పు వరకు అయితే బియ్యపిండి యాడ్ చేసుకోవాలి. సో నేనైతే మార్కెట్లో దొరికే బియ్యపిండి వాడుతున్నాను, మీరు కావాలంటే మీరు ఇంట్లో పట్టించుకున్న బియ్యపిండి కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఈ బియ్యపిండి మొత్తం కూడా వాటర్లో బాగా కలిసిపోయి ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు ఫ్లేమ్ అనేది మాత్రం కంపల్సరీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకోండి. సో అప్పుడు బియ్యపిండి అనేది మాడకుండా ఉంటుంది. ఇన్ కేస్ మీకు కనుక ఈ బియ్యపిండి కొంచెం లూజ్ అయినట్టు అనిపించింది అంటే నేను చెప్పిన మెజర్మెంట్స్కి పర్ఫెక్ట్గానే వస్తుంది, బట్ అందరికీ పర్ఫెక్ట్గా రావాలని లేదు కదా, కొంచెం అటు ఇటుగా వచ్చినా కూడా ఇందులో కాస్త పొడి బియ్యపిండి అయినా కలుపుకోవచ్చు మనం ముద్దగా చేసేటప్పుడు. ప్రజెంట్ అయితే ఈ విధంగా ప్యాన్ సపరేట్ అయిన తర్వాత మూత పెట్టేసుకొని పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఈ లోపుగా మనం ఒక ప్లేట్లోకి ఒక 1/2 కప్ వరకు అయితే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు అయితే బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ విధంగా బాగా పిసుకుతూ కలుపుకోండి. మనకి కొబ్బరిలో ఉండే వాటర్ ఉంటుంది కాబట్టి సో ఆ వాటర్ వల్ల బెల్లం అనేది బాగా కరిగిపోయి ఒక ముద్ద ఫామ్లోకి వస్తుంది. నేను బెల్లం పొడి వాడాను కాబట్టి బాగా మిక్స్ అయిపోతుంది. అదే మీరు గడ్డగా ఉన్న బెల్లం వాడాలి అనుకుంటే కనుక మీరు మెత్తగా దంచుకుంటే బాగా మిక్స్ అయిపోతుంది. అదే గడ్డలుగా ఉంటే తొందరగా మిక్స్ అవ్వడానికి టైం పడుతుంది. కాబట్టి మెత్తగా దంచుకొని ఈ విధంగా కొబ్బరిలో వేసి బాగా ముద్దగా అయ్యేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. సో దీన్ని ఎక్కడ కూడా ఉడికించాల్సిన అవసరం లేదు, పచ్చిదే మనం వాడుకుంటాము. ఇది ఎక్కడ వాడతాం అనేది మీకు వీడియో మధ్యలో చెప్తాను. సో ముందైతే ఇలా చేసేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న బియ్య పిండిని మిశ్రమాన్ని ఈ విధంగా బాగా పిసుకుతూ బాగా మిక్స్ చేసుకోండి. మీకు ఇలా ప్రాసెస్ చేసేటప్పుడు చేతికి ఏమైనా బియ్య పిండి అంటుకుంటున్నా కానీ పొడి బియ్య పిండి వేసుకుంటూ ఈ విధంగా ముద్దలాగా చేసుకోవాలి. అండ్ చేసేటప్పుడు కూడా మన చేతికి కాస్త నూనె అప్లై చేసుకొని చేశారంటే నూనె కానీ నెయ్యి కానీ ఇలా సాఫ్ట్గా ముద్దగా వస్తుందన్నమాట. ఇలా ముద్దగా చేసుకున్న తర్వాత పిండిని కొద్దిగా తీసుకుంటూ చిన్న ఉండ్రాల్లా చేసుకోవాలి. సో ఉండ్రాలు అనేవి కాస్త చిన్నగా చేసుకోండి. అండ్ మనం ఉడికిన తర్వాత కొంచెం లావుగా అవుతాయి కాబట్టి చిన్నగా చేసుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం కొబ్బరి తురుముని మిక్స్ చేసి పెట్టుకున్నాం కదా, సో అది ఇప్పుడు ఎలా వాడాలని మీకు చూపిస్తాను. ఇప్పుడు ఒక చిన్న ముద్ద బియ్యపిండిని తీసుకొని ఈ విధంగా ఫ్లాట్గా చేసుకొని మనం ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా కాస్త చిన్నగా కొద్దిగా తీసుకొని మధ్యలో పెట్టుకొని దాన్ని ఈ విధంగా పూర్తిగా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేసి మనం ఉండ్రాల టైప్లో రౌండ్గా చేసేసుకోండి. ఇలా చేయడం వల్ల ఏంటంటే ఉండ్రాలు అనేవి చప్పగా లేకుండా తినేటప్పుడు ఆ కొబ్బరి తగులుతూ స్వీట్గా చాలా బాగుంటుంది. ఈ విధంగా ఉండ్రాలాగా చేసుకోవాలి. మిగతా అన్నిటినీ కూడా చేసుకోవాలి. అలాగే మీకు ఇంకొక ప్రాసెస్ కూడా చెప్తాను. ఈ విధంగా కొద్దిగా ఈ పిండి ముద్దని కొద్దిగా తీసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోవాలి. అందులో మనం మిక్స్ చేసి పెట్టుకున్న ఈ కొబ్బరి మిశ్రమాన్ని దీంట్లో వేసేసి ఈ పిండితో సహా పూర్తిగా మిక్స్ చేసేయండి.
ఈ విధంగా బాగా కలిసిపోవాలన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఉండ్రాల టైప్లో చేసుకోవచ్చు. ఇలా చేసినా కూడా బాగానే ఉంటుంది. సో మీకు ఏది ఈజీ ప్రాసెస్ అయితే అది చేసుకోండి. ఈ విధంగానే అన్నిటినీ కూడా ఉండ్రాల్లాగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో చూసారు కదా, అన్నిటినీ కూడా ఈ విధంగా చేసుకున్నాను. అలాగే ఉండ్రాలు చేసేటప్పుడు పిండిని మొత్తం చేయకుండా ఈ విధంగా కాస్త పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో కాస్త వాటర్ పోసేసి చేత్తో పిసుకుతూ బాగా వాటర్లో కలిసిపోయేంత వరకు కూడా బాగా కలుపుకోవాలి. సో ఎక్కడ ఉండలు అనేవి లేకుండా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక పావు కప్పు వరకు పెసరపప్పును కూడా ఈ విధంగా ఒక అర్ధగంట సేపు నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వేరొక కడాయి తీసుకొని అందులో మనం ఫస్ట్ బియ్యపిండికి ఉడికించడానికి మనం ఏ కప్ అయితే యూజ్ చేసామో అదే కప్ తోటి ఒక 3 కప్పుల వరకు అయితే నీళ్లు పోసుకోండి. నీళ్లు పోసిన తర్వాత అందులో మనం నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పును వేసి పెసరపప్పు అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపుగా మనం వేరొక ప్యాన్ తీసుకొని అందులో నెయ్యి వేసేసి నెయ్యిలో సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే జీడిపప్పు అలాగే కిస్మిస్ కూడా వేసి బాగా దోరగా వేయించుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో కొబ్బరి ముక్కలు వేసి వేయించడం వల్ల ఈ పాయసానికి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే సో పెసరపప్పు అనేది బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఇందులో మనం రుచికి తగ్గట్టుగా బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. సో బెల్లం నేనైతే ఒక కప్పు బియ్య పిండికి కప్పున్నర బెల్లం వేసుకున్నాను. మీకు టేస్ట్ తగ్గట్టుగా స్వీట్ని అడ్జస్ట్ చేసుకోండి, ఎక్కువ తక్కువ అనేది చూసుకొని. ఇప్పుడు ఆ బెల్లంని వాటర్లో వేసిన తర్వాత బెల్లం మొత్తం కూడా కరిగిపోయి బాగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే సో బెల్లం మొత్తం కూడా కరిగిపోయింది. అలాగే ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా చేసి పెట్టుకున్న ఉండ్రాలని ఈ బెల్లం వాటర్లో వేసేయాలి. అలాగే మనం ఇందాక ఉండ్రాల్లో స్టఫింగ్ పెట్టుకున్నాం కదా, ఆ స్టఫింగ్ కాస్త మిగిలితే నేను ఇందులో వేసేస్తున్నాను. మీకు అయిపోతే పర్లేదు, మిగిలితే కనుక ఇందులో వేసేసుకోండి. అలాగే ఒక పావు కప్పు వరకు అయితే తురిమి పెట్టుకున్న పచ్చి కొబ్బరి తురుమును కూడా వేసుకొని ఒకేసారి బాగా కలపకుండా కొంచెం ఫ్లాట్గా ఉన్న గరిటె తీసుకుని అటు ఇటు కలపండి, లేకపోతే అవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఈ విధంగా బాగా ఉడికి పైకి వస్తాయి అన్నమాట. ఇలా పైకి తేలినాయంటే బాగా ఉడికిపోయినట్లు. చూసారు కదా, ఈ విధంగా మెత్తగా సాఫ్ట్గా ఉడికిపోవాలన్నమాట. ఇవి ఎంత బాగా ఉడికితే పాయసం టేస్ట్ అనేది అంత బాగుంటుంది. ఇప్పుడు మనం ముందుగా కరిగించి పెట్టుకున్న బియ్యపిండి మిశ్రమం ఉంటుంది కదా, సో దాన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు అనేవి లేకుండా జాగ్రత్తగా కలుపుకోండి. సో ఇది వేయగానే తొందరగా తిక్కుగా అయిపోతుంది అనమాట. ఇలా వేసేసి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత మీకు కాస్త నీళ్లుగా అనిపిస్తే కనుక ఇంకాస్త ఉడికించుకోండి. లేదు తిక్కగా ఉంది అనుకుంటే కనుక స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోండి. చూసారు కదా, ఇది ఎందుకంటే ఆటోమేటిక్గా చల్లారిన తర్వాత మనకి బాగా తిక్కుగా అయిపోతుంది కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే మనము ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూన్ వరకు అయితే యాలకుల పొడి వేసుకోవాలి. ఇలా వేసేసుకొని కలుపుకోవాలి. ఇలా వేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా మిక్స్ చేసుకొని స్టవ్ని ఆఫ్ చేసుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇందులో మీకు ఇష్టమైతే పాలు యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే అలాగైనా డైరెక్ట్గా అయినా మనము తినేయచ్చు అనమాట. సో నేనైతే ఒక గ్లాస్ వరకు అయితే కాచి చల్లార్చి పెట్టుకున్న పాలను యాడ్ చేసుకోవాలి. సో కాచి చల్లార్చి పెట్టుకున్న పాలు యాడ్ చేయడం వల్ల మనం బెల్లం వేసిన తర్వాత కూడా పాలు అనేవి ఇరగవు అనమాట. కాబట్టి పాలు అనేవి కాచి పెట్టుకొని చల్లగా అయిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒకసారి మిక్స్ చేసుకొని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఉండ్రాల పాయసం అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా టేస్టీగా అండ్ సింపుల్గా ఉంటుంది అండ్ వినాయకుడికి కూడా చాలా ఇష్టం అనమాట. ఈ కుడుములు అనేవి చేసుకోవడం కూడా చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, సింపుల్గా చేసుకోవచ్చు.
సో అంత టేస్టీ అండ్ సింపుల్ అయిన పూర్ణం కుడుములు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు ఈరోజు వీడియోలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. దీనికైతే మెజర్మెంట్స్ అనేవి ఇంపార్టెంట్ అనమాట. సో మెజర్మెంట్స్ సహా నీకు చూపించబోతున్నాను. సో మనం ఎలా తయారు చేసుకోవాలనేది మన వీడియోలో చూసేద్దాము. సో ముందుగా అయితే ఒక కుక్కర్ తీసుకొని కుక్కర్లోకి అయితే 1 కప్పు వరకు అయితే పెసరపప్పుని ఒక 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టేసుకొని బాగా శుభ్రంగా కడిగేసి కుక్కర్లోకి వేసేసుకోవాలి. సో మీరు పెసరపప్పు ప్లేస్లో మీరు శనగపప్పు అయినా సరే వాడుకోవచ్చు అనమాట. ఇలా వేసేసిన తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల నీళ్ళు అయితే యాడ్ చేసుకోవాలి. ఇలా వేసేసిన తర్వాత మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని విజిల్ పోయేంత వరకు కూడా పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు చూసినట్లయితే పెసరపప్పు అనేది చాలా చక్కగా మెత్తగా ఉడికిపోయింది. ఇలా ఉడికిన తర్వాత ఒక్కసారిగా గంటెతోటి ఈ విధంగా మెదుపుకుంటూ ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు బెల్లం తురుముని వేసుకోవాలి. మీకు స్వీట్కి తగ్గట్టుగా వేసుకోండి. సో నేనైతే 1 కప్పు వరకు అయితే వేస్తున్నాను. ఇలా వేసేసుకొని బాగా ఈ బెల్లం అంతా కూడా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. సో నేను ఆర్గానిక్ బెల్లం యూజ్ చేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా వేస్తున్నాను. మీకు కావాలి అనుకుంటే బెల్లాన్ని కరిగించి ఫిల్టర్ చేసుకొని వేసుకోవచ్చు. ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు అయితే పచ్చి కొబ్బరి తురుమును కానీ ఎండు కొబ్బరి తురుమును కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు. కొబ్బరి తురుము వేయడం వల్ల లోపల స్టఫింగ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా వేసేసుకొని ఒకసారి కలుపుకొని ఈ పూర్ణం పిండి మొత్తం కూడా బాగా దగ్గరగా అయ్యి ఉండలాగా అయ్యేంత వరకు కూడా ఉడికించుకోవాలి. ఇలా ఉడికేటప్పుడు ఇందులో ఒక 1/4 టీ స్పూన్ అంత యాలకుల పొడి 1 టేబుల్ స్పూన్ అంత నెయ్యి వేసేసుకొని బాగా దగ్గరగా ఉండగా అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించుకోవాలి. సో మాడకుండా ఈ విధంగా నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉంటే చక్కగా దగ్గరగా అవుతుందన్నమాట. పట్టుకుంటే ఉండలాగా అవ్వాలన్నమాట. అలా అయిన తర్వాత మీరు చూసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు పైన పిండి కోసం అయితే ఒక కడాయిలోకి 1.5 కప్పు వరకు అయితే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత వాటర్లో ఒక 1/4 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకోవాలి. ఒక 2 టేబుల్ స్పూన్ల బెల్లం వేసుకోవాలి. అలాగే ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి. సో ఉప్పు వేయడం వల్ల మనకి ఆ స్వీట్ అనేది ఎగటు కొట్టకుండా ఉంటుంది కాబట్టి నేను కొద్దిగా ఉప్పు వేస్తున్నాను. ఈ నీళ్ళు అనేవి బాగా మరిగిన తర్వాత ఇందులో 1 కప్పు వరకు అయితే బియ్యం పిండి వేసుకోవాలి. మీరు తడి బియ్యం పిండి వాడుతుంటే ఆ వాటర్ అనేవి కొంచెం తగ్గించుకోవాల్సి ఉంటుంది. సో నేను పొడి బియ్యం పిండి వాడుతున్నాను కాబట్టి వాటర్ అనేవి 1.5 వాటర్ అయితే సరిపోతుంది అనమాట. ఇలా వేసేసిన తర్వాత ఈ విధంగా బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత పైన మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనం అలా వేడికి వదిలేసామంటే సో ఆ ఆవిరికి ఆ పిండి అనేది చాలా సాఫ్ట్గా మెత్తగా తయారవుతుంది. కాబట్టి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు మనం చేతికి పట్టగలిగేంత వేడి ఉండేంత వరకు కూడా మూత పెట్టేసుకొని మాత్రమే బాగా చల్లబరుచుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక 10 నిమిషాల తర్వాత గోరువెచ్చగా ఉండగానే పిండిని ఈ విధంగా కాస్త చేతితోటి పిసుకుతూ కలుపుకోవాలి. మీకు ఒకవేళ కనుక ఆ పిండి మనకి పిసికేటప్పుడు చేతికి అంటుకుంటుంది అని అనుకుంటే కనుక మీ చేతికి నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ పిండిని బాగా ఈ విధంగా మెదుపుతూ కలుపుకోవాలన్నమాట. సో లేదు ఆ 2 కూడా వద్దు అనుకుంటే ఈ విధంగా ఒక ప్లేట్లోకి నీళ్లు పక్కన పెట్టుకొని చేతిని నీళ్ళతోటి తడుపుకుంటూ ఈ విధంగా పిండిని ఈ విధంగా మెదుపుకుంటూ మెత్తగా ఒక ముద్ద ఫామ్లోకి సాఫ్ట్గా అయ్యేంత వరకు ఈ విధంగా మెదుపుకుంటే కుడుములు అనేవి చాలా చక్కగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే పిండి అనేది ఈ విధంగా ముద్దలాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా రౌండ్గా చేసేసుకొని చేతి మధ్యలో పెట్టేసి ఈ విధంగా ఫ్లాట్గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకునేటప్పుడు మనకి పిండి ముద్ద అనేది సాఫ్ట్గా రావాలి అంటే కాస్తంత తడి చేసుకుంటూ చేస్తే చక్కగా ఫ్లాట్గా ఎక్కడ కూడా పగుళ్ళు అనేవి రాకుండా ఉంటాయి. ఇలా చేసిన తర్వాత మధ్యలో మనం పూర్ణం స్టఫింగ్ ఏదైతే ఉంటుందో సో దాన్ని ఈ విధంగా లడ్డూలాగా చేసుకొని మధ్యలో పెట్టేసేసి ఈ పైన పిండితోటి ఈ విధంగా కవర్ చేసేసుకోవాలి. కవర్ చేసుకున్న తర్వాత చేతికి కాస్త నూనె కానీ నెయ్యి కానీ రాసుకొని ఈ విధంగా మనం ఒక రౌండ్ బాల్ లాగా చేసుకోవాలన్నమాట. పూర్ణంలాగా చేసుకోవాలి. సో ఈ విధంగా చూసారు కదా నీట్గా వస్తుంది ఇలా చేస్తే. మీరు ఇలా రౌండ్గానే కాకుండా మీరు కావాలనుకుంటే వేరొక షేప్లో కూడా చేసుకోవచ్చు. అది వచ్చేసి మోదక్ షేప్లో అనమాట. ఈ మోదక్ షేప్ కూడా చేయడానికి సేమ్ అలానే ఒక ప్లేట్ లాగా మనం పల్చగా చేసేసుకొని మధ్యలో స్టఫింగ్ పెట్టేసుకొని పైన కాస్త రౌండ్గా కాకుండా కాస్త కోన్ షేప్లోకి అయితే ఈ విధంగా చేయండి.
ఇలా కోన్ షేప్లోకి రావాలి అనుకుంటే కంపల్సరీ మన చేతికి తడి చేసుకుంటూ చేశారంటే చక్కగా ఈ విధంగా మనకి ఏ షేప్లో ఉంటే ఆ షేప్లో వస్తుంది, నీట్గా వస్తుంది అనమాట. ఇలా ఈ విధంగా మనం గట్టిగా ప్రెస్ చేస్తూ చేశారంటే చక్కగా ఇది చూసారు కదా, ఈ విధంగా కోన్ షేప్లో కూడా వస్తుంది. అండ్ మనకి ఇవి చేయడానికి మౌల్డ్స్ కూడా ఏం అవసరం లేదు, చేతితో నీట్గా చేసుకోవచ్చు. ఇలా చేసేసిన తర్వాత ఒక స్పూన్తో కానీ నైఫ్ తోటి కానీ ఈ విధంగా ఘాట్లో పెట్టుకుంటే మోదక్ షేప్లో రెడీ అయిపోతుంది. అన్నిటినీ కూడా ఈ పూర్ణాలు అన్నిటినీ కూడా ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత కొద్దిగా బాస్మతి రైస్ని ఒక అర్ధగంట సేపు నానబెట్టేసుకొని ఆ రైస్ మీద ఈ పూర్ణాన్ని అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలి. సో ఇలా రోల్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఇవి చూడడానికి కూడా చాలా బాగుంటాయి. ఇది జస్ట్ నేను డెకరేషన్ పర్పసే చేస్తున్నాను, మీకు కావాలంటే చేసుకోవచ్చు లేదా స్కిప్ చేయొచ్చు. సో బాస్మతి రైస్ అయితే ఇది ఉడికిన తర్వాత పెద్ద పెద్దగా వచ్చి డెకరేషన్గా మనకి స్టీమ్ చేసేటప్పుడు ఉడికిన తర్వాత మెతుకుల్లాగా వచ్చి పైన చాలా బాగుంటుంది అనమాట చూడడానికి. సో దానికోసం అని చేస్తున్నాను. ఇలా ఈ విధంగా అన్నిటినీ కూడా ఈ విధంగా రోల్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం స్టీమ్ చేసుకోవడానికి మీరు ఇడ్లీ పాత్రైనా యూజ్ చేయవచ్చు, లేదా ఇట్లాంటి ఒక స్టీమర్ ఉన్నా సరే, లేదా స్టీమర్ లేకపోయినా ఇలాంటి జల్లే ప్లేట్లు ఉన్నా సరే ఒక గిన్నెలోకి అయితే నీళ్లు తీసుకొని ఈ విధంగా ప్లేట్ని పెట్టేసుకొని దాని మీద కాస్త నెయ్యి రాసేసుకొని ఈ పూర్ణాలని మొత్తాన్ని కూడా ఒకదానికొకటి అతుక్కోకుండా దూరంగా కాస్త అవి ఉడకాలి కాబట్టి దూరంగా పెట్టండి. ఇలా పెట్టేసిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 10 to 15 minutes వరకు అయితే మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువసేపు అయితే ఏం అవసరం లేదు, ఒక 10 minutes అయితే సరిపోతుంది. మీరు కావాలంటే మధ్య మధ్యలో కూడా చూసి చెక్ చేసుకోవచ్చు. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి అలానే ఒక 10 నిమిషాలు వదిలేసేయండి, వెంటనే తీయకుండా అట్లా ఆవిరికి వదిలేసేయండి. ఇలా వదిలేసేసిన తర్వాత ఇప్పుడు మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే ఆవిరి కుడుములు రెడీ అయిపోయాయి. సో చూడడానికి కూడా చాలా చక్కగా చాలా బాగా వచ్చాయి అన్నమాట. సో మీరు ఈ వినాయక చవితికి నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి. పూర్ణం కుడుములు తినడానికి టేస్టీగా ఉంటాయి అండ్ చూడడానికి డెకరేషన్ పర్పస్లో చాలా బాగుంటుంది. అండ్ వినాయకుడు కూడా ఈ నైవేద్యం అంటే చాలా ఇష్టం. సో మీరు ఏ నైవేద్యం చేసినా చేయకపోయినా ఈ పూర్ణం కుడుము మాత్రం కంపల్సరీ చేయాలన్నమాట. సో చూసారు కదా, మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వినాయక చవితి సందర్భంగా మోదకాలు అనేవి మనకు ఆవిరి మీద ఉడికించే మోదకాలు ఎలా తయారు చేసుకోవాలో వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. బట్ ఇవి ఏంటంటే ఇన్స్టెంట్ మోదకాలు అనమాట, ప్రసాదం మోదకాలు అని కూడా అంటారు. చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అవి చేయడానికి టైం లేని వాళ్ళు ఈ మోదకాలని ట్రై చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో దీని ప్రాసెస్లోకి వెళ్తే ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులోకి అయితే హోమ్మేడ్గా చేసి పెట్టుకున్న ఒక 4 tablespoons అంతా నెయ్యి వేసుకోండి. హోమ్మేడ్గా చేసుకున్న నెయ్యి అయితే చాలా టేస్టీగా ఉంటుంది ఈ స్వీట్ రెసిపీ. ఇప్పుడు ఈ నెయ్యిలో ఒక 1/2 cup అంతా పచ్చి కొబ్బరి తురుముని వేసుకోవాలి. వేసిన తర్వాత కొబ్బరి తురుముని కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లైట్గా ఫ్రై చేసుకోండి. ఇది కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి 1 cup వరకు బొంబాయి రవ్వను వేసుకోవాలి. సూజీ ఉంటుంది కదా, వైట్ రవ్వ, ఉప్మాకి యూజ్ చేసే రవ్వ, అది వేసుకోండి. 1 cup వరకు వేసుకోండి. ఇలా వేసిన తర్వాత ఈ రవ్వని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు నెయ్యిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఈ రవ్వ అనేది ఎంత మీడియం ఫ్లేమ్లో పెట్టి ఎంత చక్కగా వేయించుకుంటే ఈ స్వీట్కి అంత టేస్టీగా వస్తుందన్నమాట. ఇప్పుడైతే రవ్వ కంప్లీట్గా వేగిపోయింది. ఇప్పుడు ఈ రవ్వకి అంటే 1 cup రవ్వకి 2 cups పాలు పోసుకోవాలి. ఈ పాలు అనేవి మనము రవ్వ వేయించేటప్పుడే పక్కన ఒక గిన్నెలోకి పాలు పోసుకొని వేడి చేసుకుంటూ ఉండండి. దీంట్లోకి చల్లటి పాలు కాకుండా వేడి పాలు పోసుకుంటేనే తొందరగా రవ్వ ఉడికిపోతుంది. అండ్ ఈ 2 cups పాలు కూడా వెంటనే 2 ఒకేసారి పోయకుండా 1 cup ఒకసారి పోసి ఇంకొకసారి పోయండి. ఫస్ట్ అయితే 1 cup పాలు పోసిన తర్వాత అది కొంచెం సాఫ్ట్గా అయిన తర్వాత 1 cup వరకు కూడా పాలు పోసుకోండి. ఇలా చేయడం వల్ల రవ్వ అనేది చక్కగా ఉడుకుతుంది అండ్ ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా సాఫ్ట్నెస్ వస్తుందన్నమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఈ ప్రాసెస్ అనేది కొంచెం రవ్వకేసరికి దగ్గర ప్రాసెస్ అయినా కూడా కొంచెం దీనికి కొంచెము తేడా ఉంటుందన్నమాట. సో మనం మెజర్మెంట్స్ ఒకేలా ఉన్నా కానీ ప్రాసెస్ కొంచెం డిఫరెన్స్గా ఉంటుంది. అండ్ ఈ స్టేజ్లో మీరు మీ దగ్గర మిల్క్ పౌడర్ ఉంటే వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ వేయడం వల్ల కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. అండ్ ఈ పాలు ఇవన్నీ అబ్జర్వ్ చేసుకున్నాక ఈ రవ్వ మొత్తం ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు 1 cup వరకు పంచదార కొంచెం పాలల్లో కలిపి పెట్టుకున్నా నేను ఫుడ్ కలర్ని, అది వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే కొద్దిగా ఫ్లేవర్ కోసం యాలకుల పొడి కూడా వేసుకొని ఆ పంచదార అంతా కరిగిపోయి రవ్వ అంతా కూడా ఈ విధంగా లూజ్గా అవుతుంది. ఇలా లూజ్గా అయిన రవ్వను కూడా కలుపుకుంటూ ఎక్కడా కూడా ఉండలనేవి లేకుండా సాఫ్ట్గా వచ్చేలాగా ఈ విధంగా మ్యాష్ చేసుకుంటూ
కలుపుకోవాలన్నమాట. సో దీనికి ఎక్కడ కూడా ఉండలనేవి ఉండకూడదు. అండ్ ఈ మిశ్రమం అనేది చాలా సాఫ్ట్గా ఉండాలి. మీకు వీడియో ఎండింగ్లో చూపిస్తాను చూడండి. అంటే ఈ రవ్వ కేసరి స్టవ్ దింపే ముందు ఈ విధంగా ఉండాలన్నమాట, సాఫ్ట్గా ఇలా ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం చల్లారనివ్వండి. ఈ లోపు మనము స్టఫింగ్ కోసం అయితే ఒక బౌల్ తీసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ని సన్నగా కట్ చేసి వేసుకొని అందులో కొద్దిగా టూటీ ఫ్రూటీ కూడా వేసుకొని మిక్స్ చేసుకొని అయితే పక్కన పెట్టుకోండి. సో మనం దీన్ని స్టఫింగ్గా యూజ్ చేసుకుంటాము. ఇప్పుడైతే రవ్వ మిశ్రమం అనేది కొంచెం గోరువెచ్చగా అయింది. అంటే మన చేతికి మనం వేడి ఎంత పట్టగలమో అంత వేడిగా ఉన్నప్పుడు ఒకసారి చేతికి నూనె రాసుకొని లేదా నెయ్యి రాసుకొని బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు మోదక్ మౌల్డ్స్ తీసుకొని దానికి కాస్తంత నెయ్యిని అయితే అప్లై చేసేసుకొని ఈ విధంగా క్లోజ్ చేసేసి ఈ రవ్వ మిశ్రమం మొత్తాన్ని కూడా లోపలికి ఫిల్ చేసేసుకోవాలి. నీట్గా ఫిల్ చేసుకోండి. మనకి ఎందుకంటే ఆ మోదక్ షేప్ రావాలి కాబట్టి ఎక్కడ కూడా గ్యాప్స్ అనేవి లేకుండా చక్కగా సైడ్స్ మొత్తం కూడా ఈవెన్గా ఫిల్ చేసేసుకోండి. ఈ మోదక్ మోల్డ్స్ అనేవి మనకి బయట మార్కెట్ స్టోర్లో ఈజీగానే దొరుకుతున్నాయి, లేకపోతే ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా చుట్టూ కూడా మొత్తం ఫిల్ చేసుకున్నాక మధ్యలో కొంచెం గ్యాప్ ఉంచుకోండి. మనం స్టఫింగ్ చేసుకోవాలి కాబట్టి. మీరు వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే నార్మల్ పచ్చివైనా పెట్టుకోవచ్చు. నేనైతే పచ్చివే పెడుతున్నాను. ఇలా ఫిల్ చేసినాక పైన కవరింగ్ కోసం ఇంకొంచెం రవ్వ మిశ్రమాన్ని పెట్టేసి ఇలా డీమోల్డ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోదకాలు, ప్రసాదం మోదకాలు అనేవి రెడీ అయిపోతాయి. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు అండి, ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. జస్ట్ మనం రవ్వ ఉడికించినంత సేపే తప్పితే మిగతాదంతా కూడా చాలా ఫాస్ట్గా అయిపోయే ప్రాసెస్ అనమాట. అండ్ చాలా ఇన్స్టెంట్గా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇందులో మీరు ఉంటే కనుక మిల్క్ పౌడర్ అనేది అస్సలు స్కిప్ చేయకండి. మిల్క్ పౌడర్ ఖచ్చితంగా వేసుకోండి, ఉంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. యాక్చువల్లీ నా దగ్గర లేక నేను వేయలేదు. చూసారు కదా, అన్నిటినీ కూడా మోదకాలన్నిటిని కూడా ఈ విధంగా తయారు చేసుకొని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఈ మోదక మౌల్డ్స్ లేకపోయినా సరే చేతితోటి కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ఒక పిండి ముద్దను తీసుకొని ఈ విధంగా వెల్లుల్లిపాయ షేప్లో అంటే మోదక్ షేప్లోకి ఈ విధంగా ప్రెస్ చేసేసుకొని పైన టూత్ పిక్ తోటి కానీ స్పూన్ తోటి కానీ ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటే మనకి మోదక్ అనేది రెడీ అయిపోతుంది. మౌల్డ్ లేకపోయినా సరే చేతితోటి కూడా ఈ విధంగా చేసుకోవచ్చు మోదకాలు. ఈ మోదకాలు అనేవి స్వామివారికి చాలా ఇష్టం అనమాట. వినాయక చవితికి కంపల్సరీ మోదకాలు అనేవి నైవేద్యంగా సమర్పించాలి. చూసారు కదా, అన్నిటినీ కూడా ఈ విధంగా తయారు చేసుకున్నాక ఒక ప్లేట్లోకి నీట్గా సర్వ్ చేసుకోండి. సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ప్రసాదం మోదకాలు రెడీ అయిపోతాయి. సో మీరు ఈ వినాయక చవితికి తప్పకుండా ఈ ప్రసాదం మోదకాలు అనేవి తయారు చేయండి. అండ్ తయారు చేసి ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేశారంటే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్స్లో వస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.